హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ మరి తింటారు. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూపిస్తాను. నోటికి కారం కారంగా, అస్సలు చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్. ఇంతకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకెందుకు లేటు, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా అయితే నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. నాకు 8 కాకరకాయలు వచ్చాయి. మంచిగా వాష్ చేసుకున్నాను. పైనుంచి పొట్టు ఏం తీయట్లేదు. అలా తీయకుండా చేదు అస్సలు ఉండదు. నేను చేసినట్టు చేసుకోండి. ముందుగా కాకరకాయ తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను. 1 ఇంచు దాకా కట్ చేసుకోండి. మీ ఇష్టం. అందులో గింజలు తీసుకోండి. లేకుంటే మాత్రం ఇలా చిన్న చిన్న రింగులా కట్ చేసుకొని లోపడున్న గింజలు తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. మీ ఇష్టం. తీసుకున్నా తీసుకోపోయినా మనం గింజలు మళ్ళీ దాంట్లోనే మిక్స్ చేసుకోవాలి. ఈ కాకరకాయ సీడ్స్ లోపల ఉండడం వలన మనం ఫ్రై చేసేటప్పుడు కాకరకాయ గింజలు త్వరగా మాడిపోతాయి. అందుకే తీసేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూడండి, నాకు ఇన్ని సీడ్స్ వచ్చాయి. ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒకవేళ ఇందులో మీకు పండితే మాత్రం అవి తీసుకోండి. అవి టేస్ట్ బాగోవు, అసలు పనికిరావు, తీసేసుకోండి. నేను అన్ని కాకరకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను, చిన్న చిన్న రింగుల్లాగా. మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 బిర్యానీ ఆకు, లవంగాలు 3, దాచిన చెక్క చిన్నది, మిరియాలు 4 నుంచి 5, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ వచ్చేంత వరకు, అస్సలు మాడొద్దు. ఆ తర్వాత 10 నుంచి 15 మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులు వేసుకోవడం వలన చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే వీటితో పాటు 1 స్పూన్ పల్లీలు కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం. కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను చిన్నవి 4 ఆనియన్స్ ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు 2 పెద్ద ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్త్ కూడా మంచిది. ఇలా మంచిగా మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ, మామూలుగా ముక్క మెత్తగా అయితే సరిపోతుంది ఆనియన్స్. ఆ తర్వాత మనం గిందాక పక్కకు పెట్టుకున్న కాకరకాయ సీడ్స్ ఉన్నవి కదా, అవి కూడా అందులో వేసుకొని, అలాగే వెల్లుల్లి కూడా 3 తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. లేకుంటే అలాగైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు వేసుకోవడం వలన చాలా టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం 5 నిమిషాల తర్వాత. చూడండి, మంచిగా మగ్గాయి. ఒకసారి ఆనియన్స్ మీద మూత తీసి కూడా ఇలా 2 నిమిషాలు కలపాలి. చూడండి, వీడియోలో చూడండి ఎంత బాగా మగ్గాయో. అవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కాకరకాయ ఉల్లికారంలో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. నూనె అంతా ముక్కకు పట్టే వరకు ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా కలపండి. పైన మూతతో కవర్ చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఒకసారి మళ్ళీ కలపాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ముక్క ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. ఇంతలోపు మనం గిందాక వేంపుకున్నాం కదా, అవి ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి.
చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బరకగా పట్టుకోవాలి. మనం ఇందులో ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అది ఏమీ వేయము. అలాగే మనం గిన్నెక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని వాటితో పాటు 1.5 స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకున్నాను. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారం తీసుకున్నాను. మీరు మీ కారం తగ్గట్టు వేసుకోండి. స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఉల్లికారం. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ పట్టుకోవాలి. ఇంకా ఎక్కువగా బాగా మెత్తగా పేస్ట్ పట్టుకుంటే అస్సలు బాగోదు. ఆ పప్పులు మధ్యలో తగులుతుంటే మంచి రుచి వస్తుంది. 50% ఫ్రై అయ్యాక మూత పెట్టుకోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. ఒక 70% ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చూడండి కొంచెం ఉన్నది, అది సరిపోతుంది మనకి. అలాగే మనం గిన్నెక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్కకు పట్టేంత వరకు ఒక 5 నిమిషాల వరకు చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే ఒకసారి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మీరు లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి, మీ ఇష్టం. ఇంతే అండి, మన కాకరకాయ ఉల్లికారం రెడీ. వేడి అన్నంలో కొంచెం ఈ ఉల్లికారం వేసుకొని తినండి. అబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందో. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఈ కర్రీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా కొట్టండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి విజిట్ అవ్వండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.